ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే శ్రవంతి గారు. నమస్తే. శ్రవంతి గారు, బీరువాలో ఈ వస్తువులు పెట్టుకుంటే బాగుంటుంది, కలిసి వస్తుంది, ఈ వస్తువులు అయితే అస్సలు పెట్టుకోకూడదు అని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? డూ వీ రియలీ హ్యావ్ టు ఫాలో దోస్ థింగ్స్? తప్పకుండా ఫాలో చేయాలి. ఎందుకు అని అంటే గనక మనం ఏదైనా సరే తీసుకొచ్చి దాచుకునేది, అధికంగా ఏదైనా డబ్బు ఉందనుకోండి ముందు బ్యాగ్ లో తీసుకొచ్చి పెట్టేది ఆ బీరువాలోనే మరి ఫస్ట్. చాలా ఇప్పుడు ఎప్పుడన్నా మీరు బీరువా దగ్గర కూర్చొని బట్టలు సర్దుకుంటున్నారు అనుకోండి, మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది మన చీరలు. ఇది అప్పుడు బీరువా అంటే మనం డైలీ యూజ్ చేసే కబోర్డ్స్ కన్నా బీరువా సర్దుకోవాలంటే ఆ యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ వేరుగా ఉంటుంది. అంటే ఏంటంటే నేను చెప్పేది మన ఆనందాన్ని పదిలపరిచేది, దాచుకునేది, ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా ఉండేటట్టు చూసుకునేది అల్మారా కాదు. కాబట్టి దానికి మనం తప్పకుండా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా బీరువా సేఫ్లో చక్కగా వెండి కాయిన్ ఒకటి ఉంటుంది లక్ష్మీదేవిదిను. అలాగే మీకు చూస్తే గనక లక్ష్మీదేవిది పెట్టుకోవచ్చు, లేకపోతే వినాయకుడు లక్ష్మీదేవి ముందు వెనుక ఉంటారు. తప్పకుండా కాయిన్ ఒకటి పెట్టుకోవడము. అలాగే మీరు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు 108 కాయిన్స్తో అమ్మవారికి సమర్పించి అదే కాయిన్స్ని మళ్ళీ కొంచెం మీకు కుదిరితే వెండి గిన్నెలో పెట్టుకోవచ్చు. లేదు ఇంకా లేదండి వెండి గిన్నె దాకా రాలేదు మా పరిస్థితి అనుకున్నప్పుడు గాజు బౌల్లో కానివ్వండి, లేదా ఒకటి బ్రాస్ బౌల్లో కానివ్వండి, కాయిన్స్ అలా 108 కాయిన్స్ పెట్టి ఆ బీరువాలో పెట్టుకోవడం అనేది, సేఫ్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు అంటే నాణములు అనేసరికి, కాయిన్స్ అనేసరికి డబ్బును అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. అందులో అమ్మవారికి సమర్పించినవి తప్పకుండా అట్రాక్ట్ చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇంకా మీరు జవ్వాది పౌడర్ ఒకటి, అంటే సువాసన ఇచ్చేది అమ్మవారికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఏమంటారండి? జవ్వాది పౌడర్ ఉంటుంది, మన కుంకుమల వాటిలో కూడా కలుపుతారు అనమాట. ఆ జవ్వాది పౌడర్ కూడా తప్పకుండా బీరువాలో పెట్టుకోవాలంటే చాలా పేపర్ లో రోల్ చేసుకొని పెట్టుకోవచ్చు. పౌడర్ డబ్బా ఇంతే ఉంటుంది జవ్వాది పౌడర్. పూజా సామాగ్రి షాప్స్ లో జవ్వాది పౌడర్ ఒకటి, అత్తర్ ఒకటి, ఇంత సీసా ఉంటుంది. సువాసన వచ్చేవన్నీ కూడా దాంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఓకే. మరి ఇంకా ఏవి అసలు పెట్టకూడదు ఏంటి అని అంటే గనక ఐరన్ కి సంబంధించినవి కూడా సేఫ్ లో పెట్టుకోకూడదు. అసలు బీరువానే ఐరన్ కదా? బీరువా ఐరన్ అయినా పర్వాలా. ఓకే. బీరువా ఐరన్ అయినా పర్వాలేదు, కానీ సేఫ్ లో మాత్రము మీరు ఐరన్ కి సంబంధించిన, మనం ఏం చేస్తూ ఉంటాము, బీరువా కీస్ ఉంటాయి చూసారా, అల్మారా, అవి డూప్లికేట్ కీస్ ఎక్కడ పెడతాం? ఆ సేఫ్ లోనే పెడతాం. సేఫ్ అల్మారా కీస్ ఉన్నాయంటే ఉన్నాయి. కాబట్టి అలా మనం ఆ కీస్ అవన్నీ కూడా అక్కడ సేఫ్, ఏవైతే డబ్బులు దాస్తున్నామో అక్కడ ఐరన్ వస్తువు పెట్టకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అలాగే మీరు చక్కగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏదైనా కుంకుమ కానివ్వండి, లేదు అంటే కనుక అక్షింతలు కానివ్వండి, ఏమైనా తీసుకొని వస్తే కూడా మనం ఏదైతే మనం గ్లాస్ బౌల్లో మనం కాయిన్స్ పెట్టామో అందులోనే అక్షింతలు అవి కూడా వేసి పెట్టుకోవచ్చు. అయితే చాలా సందర్భాల్లో నేను మేనిఫెస్టేషన్లో కానివ్వండి, పూజల్లో కానివ్వండి, పులుపుకి సంబంధించిన వస్తువుల్లో నిక్షిప్తమై ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది నాకు చాలా ఖచ్చితంగా అర్థమైంది అనమాట. అందుకే మీరు ఏదైనా అప్పు తీర్పోవాలండి స్విచ్ వర్డ్ అంటే కూడా లెమన్ తో స్టార్ట్ అవుతుంది మేనిఫెస్టేషన్ స్విచ్ వర్డ్. అట్లాగే మీరు ధనానికి సంబంధించినవి ఏమైనా చూస్తే గనక కనకధార స్తోత్రం కూడా ఆవిడ ఎండిన ఉసిరికాయ వేస్తారు, బంగారపు ఉసిరికాయలు తీసుకుని వస్తారు. ఇట్లా పులుపుకి సంబంధించిన వాటిల్లో ఏదో ఉంది ఆ ధనాన్ని ఆకర్షించే శక్తి అని నాకు పర్సనల్ గా అనిపించడము. తర్వాత నేను బుక్స్ చదివితే కూడా మీరు చూస్తే ఇదేంటి చింత చిగురు ఉంటుంది కదా, చింత చిగురు ఎండిపోయిన తర్వాత ఆ పుల్లలు ఉంటాయి, అవి కూడా బీరువాలో పెడితే కూడా ధనాన్ని తొందరగా ఆకర్షిస్తుంది. నేను చాలా సందర్భాల్లో 520741 అని చెప్పాను. మీకు ఒక రకమైన పేపర్ దొరుకుతుంది మనకి, భోజపత్రము అని. ఆ భోజపత్ర పేపర్ ఏంటంటే మీకు హిమాలయాల్లో చెట్లు ఉంటాయి అనమాట, ఇట్లా పొరలు పొరల్లాగా వస్తూ ఉంటుంది, అదే పేపర్ అనమాట. మీరు ఆ భోజపత్రం మీద 520741 అని రాసి బీరువాలో పెట్టినా కూడా
చాలా బాగా డబ్బు కలిసి వస్తుంది. అలాగే మీకు ఇవన్నీ మీరు చేశారనుకోండి, ఒక 1 or 2 months మీ ఖర్చుని చూసుకోండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసి ఒక్క 2 months 3 months టైం ఇవ్వండి. మీ ఖర్చు చాలా మాత్రం అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోతాయి. మిగిలినట్టేగా. చాలా సందర్భాల్లో హాస్పిటల్కి పెడుతున్నామండి డబ్బు, మాకేం అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటారు. మీరు అలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటివి ఫాలో చేయండి. చాలా బాగా ధూపం వేయడము, అలాగే పీరియడ్స్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు బీరువా ముట్టుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే ఎవ్రీ థర్స్డే ఫ్రైడే ధూపం వేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. థర్స్డే అండ్ ఫ్రైడే. ఇప్పుడు ఇప్పుడు మీరు పేపర్ అన్నారు కదా, హిమాలయ దొరకదు. ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ కి ఎక్కడ అవైలబుల్? పూజా సామాగ్రి షాప్స్ లో దొరుకుతుందండి. భోజపత్ర పేపర్ పూజా సామాగ్రి షాప్స్ లో దొరుకుతుంది. దాని మీద చక్కగా మీరు పెన్ తో కంటే కూడా స్కెచ్ పెన్ తో రాయడం ఈజీ. బ్లూ కలర్ స్కెచ్ పెన్తో 520 దాని కింద 741 అని రాసి బీరువాలో పెట్టుకుంటే కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ఒక్క 2-3 months చేయండి, చాలా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే. జనరల్గా నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, బీరువా ఓపెన్ చేసేటప్పుడు ఒక నిమిషం పాటు మంత్రం ఏదో చదువుకుంటూ ఉంటారు. సో అంటే అది మన నమ్మకమా, మూఢనమ్మకమా, లేకపోతే కలిసి రావడమా? కొన్నిసార్లు మనం మూఢనమ్మకం అని కూడా తీసేయలేం, ఎందుకంటే వాళ్ళకి కలిసి వస్తుందేమో, ఇట్స్ సంథింగ్ దేర్ పర్సన్ అని. కొన్నిసార్లు నిజంగానే ఆ మంత్రానికి పవర్ ఉంటుంది. మేబీ లక్ష్మీ అష్టోత్తరమే కావచ్చు, లేకపోతే ఒక లక్ష్మీదేవిని జస్ట్ లేకపోతే యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పడమే కావచ్చు, వాట్ ఎవర్. ఎందుకనంటే ఆ డిసిప్లిన్ అనేది ఎప్పుడు కూడా మనిషికి వెల్త్ ని అట్రాక్ట్ చేస్తుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళందరి దగ్గర మీరు గమనిస్తే ఏంటి అంటే డిసిప్లిన్. వాళ్ళు ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం కదా, నేను వాళ్ళు చెప్పిన మాట విని బాగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నారా వీళ్ళు, అందుకే కదా వీళ్ళకి ఇంత డబ్బు ఉంది, అందుకనే కదా ఇంత సక్సెస్ అనేది ఉంది అనేది ఖచ్చితంగా మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు మనం నిజంగా చెప్పాలి అని అంటే. కాబట్టి ఎప్పుడు కూడా మీరు అబ్బా ఇవన్నీ చేస్తేనేనా డబ్బు అని అనుకోకండి. ఒక్కసారి చేసి చూడండి, మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ మార్పు చాలా మంది నేను చూసాను, బీరువాళ్ళు మెడిసిన్స్ పెడుతూ ఉంటారు. స్ట్రిప్స్ ఉన్నాయనుకోండి, గవాళ్ళ స్ట్రిప్స్ పెడుతూ ఉంటారు. అలా ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బుని దాచుకునే బీరువాలో కానీ మెడిసిన్స్ పెట్టకండి. అలవాటు ఉంటుంది. అవునండి, కొంచెం పెద్దవాళ్ళు ఒకటేసారి నెలకి సరిపడా తెచ్చుకొని బీరువాలో దాచుకుంటూ ఉంటారు. బీరువాలో పెట్టుకోకూడదు, పక్కన ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నమాట. వాట్ అబౌట్ బిల్స్ అవన్నీ అండి? బిల్స్ అయితే మీరు బిల్స్ తో పాటు కూడా ఎట్లా డబ్బుని అరేంజ్ చేసుకోవాలి అనేది మనం వీడియో చేద్దాము. కాకపోతే ఎప్పుడు కూడా బ్యాగ్ లో బిల్స్ ఉండకూడదు. మన హ్యాండ్ బ్యాగ్ లో ఖర్చు పెట్టేసిన బిల్స్ అక్కడ ఉండకూడదు, ఎప్పుడు కూడా పక్కకు పెట్టుకోవాలి. ఈవెన్ మీరు గోల్డ్ కొన్నారు కదా బిల్, వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకంటే రేపు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేయాలన్నా ఆ బిల్ మనకి చాలా అవసరం. అవి కూడా ఒక ఫైల్ లో పెట్టేసేసి ఆ ఫైల్ సేఫ్ లో కాకుండా బయట ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు. ఓకే. సో దేనికి ఏది ఎక్కడ ప్లేస్ చేయాలన్నది కూడా ఇట్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సో శ్రవంతి గారు అన్నట్టు ఈ క్వశ్చన్సే అడగకుండా ఒకసారి చేసి చూస్తే మార్పు వస్తుందా రాదా, వస్తే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అన్నది మనమే. ఇక్కడ మన నమ్మకమే. మనం ఇన్వెస్ట్ చేసేది ఏంటి అంటే మన నమ్మకం. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మన డిసిప్లిన్, క్రమశిక్షణ. అంటే మనం ఇప్పుడు పీరియడ్స్ ఉన్నప్పుడు ముట్టుకోవద్దని చెప్పాను, గురువారం శుక్రవారం ధూపం వేయండి అని చెప్పాను, ఇలా అన్నమాట. తీసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా ఆ సేఫ్ లో నుంచి డబ్బులు పెడతారు కదా, తీసుకునేటప్పుడు ఒకసారి దండం పెట్టుకొని ఈ డబ్బు చాలా మంచి పనికి ఉపయోగపడేటట్టుగా, వేస్ట్ అవ్వకుండా, మేము ఎక్కడ మోసపోకుండా, ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ మోసపోకుండా చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకొని చేయండి. జస్ట్ ఒక 2 months ఫాలో అవ్వండి, తర్వాత మీరు ఎంత ముందుకు వెళ్తారనేది మీకు అర్థమవుతుంది. రైట్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.